పని మనిషి అవతారంలో మాయలేడి. తూర్పు గోదావరి జిల్లాలో కిలాడి లేడీ అరెస్ట్. ఒంటరి వృద్ధులే టార్గెట్గా దోపిడీ. 17 నేరాలకు పాల్పడిన లేడీ ముఠా. ముఖానికి నల్లటి ముసుగు ధరించి ఉన్న ఈమె పేరు నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ చంద్ర. తూర్పు గోదావరి జిల్లా అంగర గ్రామానికి చెందిన చంద్రకు అనిల్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఈ దంపతులు బతుకు తెరువు కోసం దొంగతనాలు చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇంట్లో పాచి పని కోసం పని మనిషిగా చేరడం, ఆ తరువాత మత్తుమందు ఇచ్చి దోపిడీలకు పాల్పడేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పని చేస్తానని చెప్పడం, ఆ లొకాలిటీ వల్ల 2-3 పేర్లు చెప్పి నేను వాళ్ళకి బంధువులు అవుతాను, వీళ్ళకి బంధువులు అవుతాను, వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఆ కమ్యూనిటీ పేర్లు తీసుకోవడం, వాళ్ళకి నేను బంధువులు అవుతాను, బాగా బతికాను, ఇప్పుడు నాకు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు పని మనిషిగా నేను చేసేదానికి ఉన్నానని చెప్పి వాళ్ళతో పరిచయం చేసుకొని వాళ్ళకి అమాయకపు మాటలు వాళ్ళు నమ్మారు. సో దాదాపు 2013 సంవత్సరం నుంచి ఎస్పెషలీ రామచంద్రాపురం, పెద్దాపురం, కాకినాడ ఈ సబ్ డివిజన్స్లో ఇటువంటి అఫెన్స్లు అవుతున్నాయి. చక్ర జగదాంబ భర్త చనిపోవడంతో ఆమె స్నేహితులైన జయబాబు, రాంబాబులతో ఈ దోపిడీలకు పాల్పడేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తూర్పుగోదావరి జిల్లాలో కొన్నేళ్లుగా ఒంటరి వృద్ధులను టార్గెట్ చేస్తున్న గ్యాంగుపై దృష్టి పెట్టారు పోలీసులు. దీంతో చక్ర గుట్టు చేసే దోపిడీ తతంగం రెట్టయింది. చక్ర జగదాంబ అలియాస్ చంద్ర అలియాస్ బుజ్జి, ఈవిడ తర్వాత వీళ్ళ భర్త అనిల్ కుమార్ అని అతను ఉన్నాడు. అలానే మేడిశెట్టి జయబాబు, పలివెల రాంబాబు అని వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరు కూడా ఆమెకు స్నేహితులు. వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ రక్కీ చేయటము అవన్నీ చేశారు. కిలాడి లేడీతో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 13 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలతో పాటు 1,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.